విజయవాడ కరణంవారి వీధిలో బాల గణపతి భక్త బృందం ఆధ్వర్యంలో వినాయక చవితి 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू, हे गजानन हे गजानन हे गजानन हे गजानन. మా పిల్లలందరి తరపున పెద్దలందరి తరపున మా కరణంగారి బజార్లో ఉన్న మా మిత్ర బంధువులందరికీ కూడాను ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మేము గణేష్ ఉత్సవాలు మొదలుపెట్టి ఇది 11వ సంవత్సరం. 11 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ దిగ్విజయంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పొరపచ్చులు లేకుండా ఎంతో ఐకమత్యంతో చిన్న పెద్ద లేకుండా కులమాతాలకు అతీతంగా వీళ్ళు వాళ్ళని కాకుండా అందరినీ కలుపుకుంటూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు మేము జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా మేము 7 రోజులు నిర్వహిస్తాము. 8వ రోజున మేము నిమజ్జన కార్యక్రమాలు సంవత్సరము ముందుగా మేము నిర్వహించుకుంది హనుమాన్ చాలీసా ఒక రోజు చేసుకున్నాము. 2వ రోజు వచ్చి వెంకటేశ్వర గానామృతం చేసుకున్నాము. 3వ రోజు వచ్చి లలితా విష్ణు సహస్రనామాలు చేసుకున్నాము. ఒకరోజు భగవద్గీత కార్యక్రమం పెట్టుకున్నాము. అలాగే నిన్న మణిదీప వర్ణన పెట్టుకున్నాము. మణిదీప వర్ణన పెట్టుకుని 108 ప్రమిదలతోటి మహిళలందరి చేత కూడా ప్రతి మహిళ కూడా మణిదీప వర్ణన పాల్గొని అలాగే దీపోత్సవంలో కూడా పాల్గొని ప్రతి ఒక్క మహిళ కూడా దీపారాధన చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి పొరపచ్చులు లేకుండా ఒక్క చిన్న మాట తేడా రాకుండా పిల్లలందరినీ కలుపుకుంటూ పెద్దవాళ్ళం కూడా మేము వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ పిల్లల్ని కలుపుకొని వాళ్ళ చేత మేము ఈ కార్యక్రమం చాలా నిర్విఘ్నంగా ఇప్పటి వరకు కూడా 11 సంవత్సరాలు పూర్తయినాయి. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంతకంటే ఇంకా ఘనంగా చేసుకోవాలని మాకు కోరిక ఉంది. ఇంకా ఏర్పాట్లు కూడా ఇంకా విస్తృతంగా చేసుకుని కార్యక్రమాలు కూడా ఇంకా డిఫరెంట్ గా చేసుకోవాలని ఉంది. ఈ రోజు సాయంత్రం లడ్డు వేలం పాట ఉంది, అలాగే కోలాటం ఉంది, అలాగే డీజేలోనే పిల్లల కోసం అని చెప్పి డీజే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కోరిక మేర డప్పు మేళం ఉన్నవి అన్ని ఉన్నాయండి. గంగానమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మేము పూజలు నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం కూడా లడ్డూని మేళ తాళాలతోటి గంగానమ్మ గుడి దగ్గరికి లడ్డూని తీసుకెళ్తాం. అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి గంగానమ్మ తల్లి చూపించి తీసుకుని మళ్ళీ డబ్బులతోటి వెనక్కి వస్తాము. వచ్చిన తర్వాత వేలం పాట నిర్వహిస్తాము. అందరి సహకారం ఉందండి. మేము ఒక్కళ్ళమే చేయటం కాదండి, చిన్న పెద్ద బాలగణపతి ఉత్సవ కమిటీ. అలాగే ఈ 11 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు శాఖ వారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారండి. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా. కాకపోతే టైం నియమం అనేది ఉంటది. మేము కూడా అంతే విధంగా పిల్లలు కూడా నండి చాలా జాగ్రత్తగా ఎలాంటి గొడవలు చేయకుండా వాళ్ళకి ఎంతో సహకరించి వాళ్ళు టైం ఇచ్చిన టైంకి మేము క్లోజ్ చేసుకోవటము. ఊరే పోలీస్ శాఖ వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే జగన్ గారు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం ఆయన కూడా మా పందిట్లోకి వస్తారండి. మేము వెళ్ళి ఇన్వైట్ చేయగానే మామూలు బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తా ఉంటారండి. ఆయన తప్పకుండా వస్తారండి. అలాగే చిన్ని గారు కూడా ఈ సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మా పిల్లలకి మా పెద్దలకి అందరికి రాబోయే కొత్త తరాలకు కూడా కాబోయే పెళ్లి కాని పిల్లలకు కూడా మంచి సంబంధాలు దొరికి పెళ్లిళ్ళు అవ్వాలని వాళ్ళ భవిష్యత్తులో స్థిరపడాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని కోరుకుంటున్నామండి. గణపతయే నమః.
నా పేరు కరీం అండి. మా నాన్నగారు షేక్ జాన్ సైదులు. ఈ ప్రతి సంవత్సరం మేము ఇది మా వినాయక చవితి ఉత్సవాలు 11వ సంవత్సరం అండి. మా కమిటీ పేరు వచ్చేసి శ్రీ బాలగణపతి భక్త బృందం. మేము గత 11 సంవత్సరాలుగా మా చిన్న వయసు నుంచి ప్రతి ఒక్కరిని కలుపుకుంటా చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమం. ఇది 11వ సంవత్సరం అండి. అయితే ఈ సంవత్సరం ఆ స్వామివారి దయ వల్ల మా కుటుంబం ఆ స్వామివారి విగ్రహాన్ని మండపానికి పూజకిచ్చి ఇవ్వటము మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుంటా అందరినీ మా ఊళ్ళు అనుకొని చేసుకుంటా ఘన విజయంగా చేస్తున్నందుకు మాకు మా కమిటీ తరపున పేరు షేక్ జాన్ సైదులు, అమ్మ పేరు నూర్జహాన్ అండి. నేను ఒక ముస్లింని. అయితే నాకు చిన్నప్పటి నుంచి వినాయకుడనే కాదు ప్రతి ఒక్క దేవుడి కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టము. అలాగే మా కుటుంబం కూడా ఆ కార్యక్రమాల్లో కలవటం, అందరిని కలుపుకుంటూ వెళ్ళటం అనేది చాలా ఇష్టం, ఆనందం. అలాగే ఈ సంవత్సరం ఆ స్వామివారిని మా చేతులతో మేము స్వామివారిని పెడతాం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.